ప్రేమతో అభిమానంతో ఇటువంటి అట్టహాసాలకి జన్మదిన కార్యక్రమం దూరం అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వారు అందుబాటులో లేకపోయినప్పుడు కూడా గాజువాక నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు పుర ప్రజలు వేలాది మంది ఇక్కడ తరలి వచ్చి వారి అభినందనలు తెలియ ఉద్దేశం వచ్చారు. కానీ వారు ఉదయమే కుంచుమాంబ అమ్మవారిని దర్శించుకొని మహానాడు నెల్లూరులో జరిగే మహానాడు పనులను పర్యవేక్షించడానికి వారు తిరుపతి వెళ్ళి రేపు ఉదయం అంత సభ నిర్వహిస్తున్నారు. కాబట్టి నెల్లూరులో అందుబాటులో లేరు. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే పుర ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా తరపున గౌరవ శాసనసభ పల్లా శ్రీనివాస్ గారి తరఫున ప్రత్యేకించి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ ప్రజలకు సేవ చేసే అద్భుతమైన అవకాశాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున, కూటమి పార్టీ కుటుంబ సభ్యుల తరఫున కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో తెలియజేసుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం. ఉత్తరాంధ్ర నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన 175 నియోజకవర్గాల్లో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఒకటే చెప్పాడు, నా కోసం మీరు అనవసరమైనటువంటి ఖర్చులు చేయొద్దని చెప్పినప్పటికీ కూడా ఆయన మీద ప్రేమ అభిమానంతో ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో ఈరోజు కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు విశాఖపట్నం పార్లమెంట్ కూడా ఆయన కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే సీనన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అందుబాటులో అందరి మనసులో చూసుకున్నటువంటి వ్యక్తిగా ఈ రోజు ఆయన చిరస్థాయిగా నిలిచిపోయి రానున్న కొద్ది రోజుల్లోనే మళ్ళా మనం ఆయన మంత్రిగా మనం చూడాలని సందర్భంగా మనం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేమ అభిమానం ఎప్పుడు కూడా ఆయన మీద అలాగే మనం చూపించినట్లయితే గాజువాక ప్రాంతమే కాకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన ఎప్పుడు కూడా చేదోడు వార్తలుగా ఉంటాడని తెలియజేస్తూ, మరి నేను గత సంవత్సరం కూడా ఆయన పేరు మీద భోజనాలు నేను ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఇప్పుడు 12 గంటలకి మనకి మరి ఏసీపీ గారు కూడా దాన్ని ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా వస్తామని చెప్పారు. 12 గంటలకి అక్కడ భోజనాల కార్యక్రమం కూడా నేను ఏర్పాటు చేశాను. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయిన అక్కడ రావాలని మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.